క్రిమి సముదాయ సంకులము కేవల నింద్యము పూతిగంధహేయమును నిరామిషంబును కరాంగ భవంబగు నెమ్ము గుక్కదానములుచు జంతనున్న సురనాథును కనుగొని. అంటే ఏంటి? అంటే ఏంటి నాకు తెలీదమ్మా. నా పేరుతో మతం పెట్టారు, నన్ను అన్యాయంగా ఇక్కడ యమబొట్లు సావబోతున్నారు, నన్ను రక్షించు మహాప్రభు అని చెప్పి ఆ ప్రేతాత్మ నన్ను వేడుకునేది. మరి డైరెక్ట్గా వీళ్ళు ఇంత రాంగ్గా బిహేవ్ చేసి వీళ్ళకి అసలు మీరు ఊహించలేరు, భయంకరమైనటువంటి మలమూత్రాలతో నేను ఒక సరస్సులోకి దింపుతారు. ఎంత కొడతా ఉంటారు. ఇది సాతాను ఆనువాలు, దయ్యాలకు సంబంధించినది, విగ్రహాలకు సంబంధించినది. ఈ ముంజా కొడుకులు అంటారు, కరుణాకర్ ముందు మొదలు పెట్టాడు. కళ్ళు కాకులు దొబ్బారని అనేకమైన దయ్యా సంబంధమైన, దురాత్మల సంబంధమైన, ఈ చేతబడి సంబంధమైన పనులు చేసేవాళ్ళు. ఆ మతంలో ఉన్న జనాలకి అవి చెప్తేనే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఆడియన్స్ పల్స్ అనమాట అది. వాళ్ళు ఏదన్నా ఎదురు క్వశ్చన్ చేస్తే డౌట్ వచ్చి నీలో దయ్యం పట్టింది, సైతాన్ వచ్చింది అని చెప్తున్నారు కదా, వీళ్ళు ముందు మాకు వచ్చింది మేము వదిలించుకున్నామని చెప్తేనే తర్వాత వాళ్ళకి వచ్చింది అని చెప్తే నమ్మేస్తారు. అరే కత్తి అన్న, ఈయనకి జీతం ఏమిస్తుర్రా? ఈ వాగు దాటేటప్పుడు ఈ లీచ్ అంట జలగా మా కాళ్ళని పట్టుకుంటాయి, చెప్పులు వేసుకోకూడదు. మా మామయ్య చెప్పేవాడు, వద్దురా పీకొద్దురా. ఏం మామయ్య అంటే, నీ బాడీలో నుంచి అది పాపం తీసేస్తా ఉందిరా. తేలు మంత్రం కూడా రానుడు పాము పడక మీద చేయబెట్టాడంట. అట్టుంది ఎవరు ఇంకైందా సింక్ అయినా అవ్వకపోయినా రాజు మెచ్చిందే రంభ, నేను చెప్పిందే సామెత. నేను దుష్టుని, నాకు తెలుసు నేను దుష్టుని, నిండా దుష్టుని. ఇదొక్కటే నిజం, వీడి సాక్ష్యం మొత్తంలో ఇదొక్కటే నిజం. సువార్థికుడు చేతిలో బైబిల్ పట్టుకొచ్చాడు, ఆయన పేరు ట్రెవర్ లూయిస్. టవల్ లూజుగా ఉంటుంది. ఫస్ట్ జంజం లాగి తీశాను, నా మడకు రుద్రాక్ష ఉండేది, అది పీకేశాను. అంటే ఇప్పుడు అవన్నీ ఉంటే ఈయన రాడా? రుద్రాక్ష ఉంటే దెయ్యాలు రావు కదా. నడుముకు ఒక నల్ల తాడు ఉంటుంది, ముల్తాడు అంటారు కదా, దాన్ని తెంపినాను. దాంతో ఏం ప్రాబ్లం అండి? ఆ రాత్రి ఆయన ఫుడ్లో భయంకరమైన విషం పెట్టారు వాళ్ళు. ముస్లిమ్స్ ఒక ఏమంటారు, ఒక పంథ్యం ఉంది, వాళ్ళ మతం వదిలిపెట్టి ఎవరైనా వెళ్ళిపోతే ఆ తండ్రియే కొడుకుని చంపాలంట. మన నల్లటి పుస్తకంలో కూడా అదే ఉంది కదా. ఆయన చదవలేదు కదా. చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. యేసు శిష్యులందరూ గరుడ పురాణంలో చెప్పిన విధంగా శిక్షించబడ్డారు. నిజమే కదా. ఒకరికి కింద సోలం పుడిచి పైకి లేపారు, అవును, ఒకటి పై నుంచి కిందకి ఏలాడేశారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పాపం చేసిన వాళ్ళకి నరకంలో విధించే శిక్షల యొక్క పేర్లు. యేసుకు కూడా ఒక శిక్ష గరుడ పురాణంలో ఉన్నదే పడిందేమో అన్నాడు. అంతేగా సోలదండం పడిందిగా, సోలదండం 3 మేకలు కొట్టారు బల్లెంతో. మొన్న జానపాల అంటున్నాడు, నాకేదో శిక్ష వచ్చిందండి, నా బొంగు వచ్చింది. ఏ శిష్యులకే దిక్కులేని చావు చేస్తే అది శిక్ష కదా. అవును కదా. అదే వాళ్ళేమో హతసాక్షులు అంట. నా బొచ్చులో లాజిక్లు వీళ్ళు మాట్లాడేది. వీళ్ళు చెప్తారు కదా, మా క్రైస్తవ మతంలోకి మారితే స్వర్గం వచ్చిందని చెప్పి. అసలు క్రైస్తవ మతం లేకపోతే భూమే స్వర్గం అయింది అంటున్నా. బాగా చెప్పారు. చివరిలో వీడికి సరిపోయే ఒక సామెత చెప్పుకొని ముగించేద్దాం. పుట్టుక చూస్తే గరుత్మంతుడు, గుణం చూస్తే పీనుగుల గద్ద. క్రిమి సముదాయ సంకులము కేవల నింద్యము పూతిగంధహేయమును నిరామిషంబును కరాంగ భవంబగు నెమ్ము గుక్కదానములుచు జంతనున్న సురనాథును కనుగొని సిగ్గుజంద దల్పమని నిజ స్వభావమున దలంపదు నీచపు ప్రాణి అయ్యడన్. అంటే ఏంటి? అంటే ఏంటి మిమ్మల్ని అడుగుతున్నా తెలుసా అని. మీరు ఇలాంటి నోరు తిరగని పద్యాలు తీసుకొచ్చి. అది తెలుగండి, తెలుగేలేండి, కానీ అంత నాలెడ్జ్ ఉండాలి కదా తెలుగు మీద. క్రిమి సముదాయ సంకులము అంటే క్రిముల యొక్క సముదాయంతో నిండిపోయినది. సంకులము అంటే అర్థం కాదు, సముదాయం వరకు అర్థమైంది, సంకులము తెలీదు. కేవల నింద్యము నిందింపదగినది, పూతిగంధహేయమును దుర్వాసన వెదజల్లేది, నిరామిషంబుని మాంసం లేనిది, కరాంగ భవంబగు నిమ్ము ఒక గాడిద ఎముకని పట్టుకుని కుక్క నములుతూ ఉంటుంది, జంతనున్న సురనాథుని కనుగొని పక్కన దేవేంద్రుడు వచ్చి నిలిచినా కూడా పట్టించుకోదు, సిగ్గు చెందదు,
అల్పమని నిజ స్వభావమున దలంపదు. అంటే తాను చేస్తున్న పని గురించి పక్కన దేవేంద్రుడు వచ్చి నిలబడినా కూడా ఆ దుర్వాసన వెదజల్లేటటువంటి మాంసం లేనటువంటి క్రిములతో నిండిపోయినటువంటి ఆ ఎముకను నవ్వులుతూనే ఉంటుంది. అది దాని స్వభావము, కుక్క స్వభావము. ఇది ఎందుకు చెప్పాము ఇప్పుడు? తెలిసిపోయింది, తెలుగులో మీనింగ్ చెప్పాక తెలిసిపోయింది. వీళ్ళు చెప్పే దొంగ సాక్ష్యాలకి తూట్లుగా బొక్కబెట్టి వాటిని ఎక్స్పోజ్ చేసి వీళ్ళు పచ్చి దొంగలో, ఇది చిల్లర మతము, ఈ చిల్లర సాక్ష్యాలతో బ్రతికేస్తున్నటువంటి అత్యంత నీచమైన మతం ప్రపంచంలో ఈ క్రైస్తవ మాఫియా అని చెప్పి మనం ఎన్ని ఆధారాలు చూపిస్తున్నా ఆ క్రిములతో నిండిపోయినటువంటి ఆ దుర్వాసన వెదజల్లేటటువంటి ఆ మాంసం లేనటువంటి ఎముకని కుక్క ఎలా నవ్వులుతుందో మళ్ళీ వీళ్ళు దొంగ సాక్ష్యాలు చెప్పడానికే సిద్ధమవుతున్నారు తప్ప ఆ కుక్కలాగా ఏమాత్రం కూడా వీళ్ళు సిగ్గు చెందటం లేదు. అది అత్యంత నీచమైన చిల్లర, చీప్ యాక్తు పెండ. అందుకోసం చెప్పాను అనమాట. ఇక నుంచి ఏదైనా సరే ఒక పద్యంతో స్టార్ట్ చేసుకుందాం. మనకు మంచి సుభాషితాలు ఉన్నాయి. ఎక్కువగా మన సామెతలకి ఫ్యాన్స్ ఉన్నారు. సామెతలతో పాటు మనం కొన్ని సుభాషితాలు, పద్యాలను కూడా చేర్చుదాం. ఎందుకంటే 2-3 వాక్యాలు ఇందులో పట్టుకొచ్చి నల్లటి పుస్తకంలో అసలు ఇలాంటి వాక్యాలు ప్రపంచంలో ఇంకెక్కడన్నా చెప్పాయా అంటా ఉంటారు వీళ్ళు. మన వేమన శతకాల్లోకి వెళ్తే, భర్తృహరి సుభాషితుల్లోకి వెళ్తే, సుమతీ శతకంలోకి వెళ్తే వాటి అమ్మమ్మ, జేజమ్మ, నాయనమ్మల లాంటి సుభాషితాలు, నీతి వాక్యాలు మన దాంట్లో ఎన్నో ఉన్నాయి. మనకి వేద వాంగ్మయం దాకా వెళ్ళక్కర్లా. కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి ఆ డెప్త్ కూడా తెలియాలి. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని పద్యాలను కూడా మనం ఇందులో పెడదాం. ఇకపోతే మరి ఈరోజు ఎపిసోడ్ ఏంటి? మన కేరళ బ్రాహ్మణుడే కదా, 2 ఎపిసోడ్లు చేశాము తన మీద. కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చినట్టుంది. మరి టెస్ట్ మనీకి వెల్కమ్ చెప్పండి, చెప్పేసి అతని స్టోరీ మొత్తం ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తే ఆడియన్స్కి ఇంకొకసారి గుర్తొస్తుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెస్ట్ మనీ ట్రోల్స్, ఖతర్నాక్ కామెడీ షో. దొంగ సాక్ష్యాలకి దొరివేస్తూ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. మరి ఇప్పుడు ఈ కేరళ బ్రాహ్మణుడి పేరుతో వచ్చినటువంటి ఈ పుండాకోరుగడి సాక్ష్యం చూస్తున్నాం. వీడు చెప్పినటువంటి కొన్ని పాయింట్స్, వాడు సాక్ష్యంలో వాడు ఏం చెప్పాడు? వీడు 3-4 సంతానంలో ఆఖరోడు అని చెప్పాడు. వీడికి చిన్నప్పుడు ఒక క్రిస్టియన్ పాలు పట్టిందంట. అయితే ఆ కుటుంబంలో అందరికీ మంచి బుద్ధులే ఉన్నాయి. వీడు ఆ పాలు తాగటం వల్ల వీడు చిన్నప్పటి నుంచి వెధవయ్యాడు. చిన్నప్పటి నుంచి దొంగతనాలు, వ్యభిచారం, అది కూడా హోమోసెక్సువల్ అయ్యాడు. వీడికి రేచేకటి వచ్చింది. వీడికి అష్టదరిద్రాలన్నీ చుట్టుకున్నాయి ఆ పాలు తాగటం వల్ల. ఆ తర్వాత వీడు సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం గురించి కూడా అపవ్యాఖ్యానం చేశాడు, అపవిత్రంగా మాట్లాడాడు. అలాగే విగ్రహమూర్తుల విషయంలో స్త్రీ దేవతలకు నేను బట్టలు ఇప్పాను, వాళ్ళు ఇంద్ర నా బట్టలు ఇప్పుతాను అని చెప్పి వాడు మాట్లాడలేదు అంటూ చాలా నీచంగా, అంటే ఇక వాడి స్థాయికి అంతకు మించి ఇంకేం ఆలోచించలేడు కదా, నీచపు ప్రాణులు కదా, ఆ స్థాయిలో వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. వీళ్ళ దొంగ సాక్ష్యాల్లో ప్రధానంగా ఎక్కువ హిందుత్వం మీద ఏడిపే ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. హిందూ దేవీ దేవతలు వాళ్ళు ఏమి చేయలేరు, ఈ విధంగా ఆ ద్వేషాన్ని నూరిపోయటం తప్ప ఇంకేం చేత కదా వీళ్ళకి. అది చెయ్యకపోతే వీళ్ళ మతం నిలబడదు అనే భయం వీళ్ళకి. పోనీ వీళ్ళ శవం ఏమైనా డ్యాన్స్ చేసిద్దా, కదిలిద్దా అంటే అది కదలదు, అది ప్రేతం. ఆ ప్రేతాత్మకి ఇప్పుడు శాంతి లేదు. ఆ ప్రేతాత్మ వచ్చి నా చుట్టూ తిరిగిద్ది, నా కాళ్ళు పట్టుకునిద్ది, నా పేరుతో మతం పెట్టారు, నన్ను అన్యాయంగా ఇక్కడ యమబొట్లు సావబోతున్నారు, నన్ను రక్షించు మహాప్రభు అని చెప్పి ఆ ప్రేతాత్మ నన్ను వేడుకునిద్ది. సరే ఏదో చేసి చస్తాలు పోరా అని చెప్తున్నాడికి. ఆ ప్రేతాత్మ గోల వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళు దండుకోవటానికి, పిండుకోవటానికి ఆ ప్రేతాత్మని అబ్బాబ్బాబ్బా ఏం వాడకం, నాకు మొరపెట్టుకుంటుంది. ఏం చేస్తాం? సరే ఇప్పుడు ఎక్కడ అయిపోయాం? మన హిందూ దేవతలకి బట్టలు తీస్తున్నప్పుడు ఆడదేవతను కదా నేను, మగవాడివి నువ్వెలా నాకు బట్టలు ఇప్పుతున్నావు అని అడగలేదు. అసలు ఆ విగ్రహాలు మాట్లాడవు అన్న పాయింట్ మీదనే అది మొత్తం నడిచింది. లాస్ట్ ఎపిసోడ్ బాగా గట్టిగా ఇచ్చారు. ఎందుకంటే ముంజా కొడుకులు తెలియాలి కదా. ముందు కరుణాకర్ మొదలుపెట్టాడంట. ఈయన కొడుకులు ఈ పోరంబోగ సాక్ష్యాలు ఎప్పుడు మొదలుపెట్టారు వీళ్ళు? మన శివశక్తి పెట్టక ముందు నుంచి దొంగ సాక్ష్యాలు వీళ్ళు ప్రచారం చేస్తారు. ఇతను ఎప్పుడు 1993లో ఫస్ట్ సాక్ష్యం చెప్పాడంట. 93లోనే ఫస్ట్ సాక్ష్యం. ఎప్పటి నుంచి ఫౌండేషన్ ఉందో చూడండి. అసలు వీళ్ళకి 100 సంవత్సరాల నుంచి ఈ చిల్లర మతం. అంటే బైబిల్లో పౌలు చెప్తారు కదా దొంగ సాక్ష్యం, వెలుగు వచ్చింది, స్వరం వచ్చింది, అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వేరే దేవతలను తిట్టడం, వేరే మతాలను తిట్టడం, అలా తయారైపోయారు వీళ్ళు. ఈ ముంజా కొడుకులు అంటారు, కరుణాకర్ ముందు మొదలుపెట్టాడు.
కళ్ళు కాకులు దొబ్బారా మీ? అంటే అంతకుముందు ఎవరు ప్రశ్నించలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. తిడుతున్నా కూడా ఎవరు ఏం మాట్లాడకుండా ఉండేసరికి బాగుంది సమ్మగా. మన వాళ్ళు అసలు పట్టించుకోలేదు. అవును. ఈ నా డాష్ గాళ్ళకి చెప్తున్నా, ఈ చిల్లర సాక్ష్యాలతోనే మీ మాఫియాని, మీ మతాన్ని అంతం చేస్తాం మేము ఖచ్చితంగా. ఆ ప్రేతాత్మ రోదన, అరణ్య రోదన ఏదైతే ఉందో, ఆ ప్రేతాత్మకి ఆత్మశాంతి కలిగిస్తాను నేను. ఏంటి అంత చెడు చేస్తున్నా కూడా అంత మంచి చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆ ప్రేతాత్మకి సంబంధం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ మాఫియా వేరు, ఆ శవం వేరు. ఆ ప్రేతాత్మ నాకు సంబంధం లేదు అని మొత్తుకుంటుంది కదా, నా పేరుతో పెట్టేశారు, నన్ను వాడుకుంటున్నారు. ఆ ప్రేతాత్మకి సంబంధం లేకపోయినా పైన యమబొట్టులు నీ వల్లే కదా అని వేస్తున్నారంట. కాసేపు కాలే నూనెలో ఇలా తలకిందులకు ముంచి ఇలా లేపుతున్నారంట. కింద కొట్టిన మేకుల కంటే అక్కడ దారుణంగా ఉంది అక్కడ ఆయన పరిస్థితి. ఒక్కరోజుతో అయిపోయింది అది, ఒక పూటతో. అసలు డైరెక్ట్గా ఆయన సంబంధం ఉండి ఇంకేం చేసేవాళ్ళు? నిత్య నరకం అని చెప్పేసి నరకంలోకి వెళ్ళాక అక్కడ ఫ్రై చేస్తారు వాళ్ళని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. అక్కడ నిత్య నరకం కాదు, డిఫరెంట్ వెరైటీ శిక్షలు ఉంటాయి. అదే ఒకటే శిక్ష కాదు అక్కడ. యేసు మతంలో ఉంటే అలా ఉంటుంది, ఇందులో అయితే పాపం చేస్తే ఇలా ఉంటుంది, డిఫరెంట్. ఇప్పుడు ఆ క్రైస్తవ మాఫియా వల్ల ఒక అమాయకురాలు బలైపోయింది, దానికి ఆ ప్రేతాత్మను పట్టుకుపోయి వేస్తారు దరువు. దానికి తగినట్టు అలా రోజుకి ఎన్నిసార్లు జరుగుతుంది? అట్లా ఎన్ని చోట్ల ఈ మతం వల్ల ఎక్కడ బలవుతున్నారో అక్కడ అన్ని చోట్ల ఆయన దరువు వేస్తూ ఉంటారు. రోజుకి ఒకే చోట కాదు, చాలా చాలా చోట్ల చోట్ల దొరుకుతుంది. ఆయన నాన్ స్టాప్. ఇక పాపం అండి జాలేస్తుందండి నాకు. అప్పుడు పెరువుల మీద బయటకు వదులుతారు. అప్పుడు మీ దగ్గరికి వస్తాడా? అప్పుడు నా దగ్గరికి వస్తాడు. సరే పశ్చాత్తాపం చేసుకుని దాన్ని ప్రాయచిత్తం చేసుకుని బయటకు వదులుతారు. అప్పుడు నా దగ్గరికి వస్తాడు, నా కాళ్ళు పట్టుకుంటాడు. నిజమే అనుకుంటానండి. బైబిల్లో వాళ్ళకి తెలియని విషయాలు కూడా చాలా విషయాలు మీకు తెలిసినాయి అంటే దాని అర్థం ఇదే అయి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అని చెప్పి ఆయన లోపల మార్మికంగా దాచుకున్న భావాలను కూడా ఎవడని చెప్పగలిగాడా? లేదే. ఎలా తెలుస్తుంది నాకు? ఆయనే చెప్తాడు. అర్థం చేసుకోండి. ఇక్కడ నా ఫీలింగ్స్ ఇవే అని ఆయన చెప్తాడు నాకు. సరే, ఈ పోరంబోకు లంజా కొడుకు ఎక్కడ పోయిన ఎపిసోడ్లో ఎక్కడ అయిపోయాడో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. ఇది సాతాను ఆనువాలు, దయ్యాలకు సంబంధించినది, విగ్రహాలకు సంబంధించినది. అర్థం చేసుకోండి ఒకసారి. ఇట్లా దేవతల మీద దోషం చేసినప్పుడు కూడా ఆ ప్రేతాత్మ పగిలిపోతూ ఉంటుంది. అక్కడ పిల్లలు పగలగొడతా ఉంటారు ఆ ప్రేతాత్మకి. అది విన్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా వింటారు కదా, క్రిస్టియన్స్, ఈ సాక్ష్యం విని నిజమే అనుకుంటారు కదా, అప్పుడు కూడా అంటే దానివల్ల ఎవరు ఇంపాక్ట్ అవుతున్నారు, ఎంతమంది అవుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, దాన్ని బట్టి క్యాలిక్యులేటెడ్గా మెజరబుల్ ట్రీట్మెంట్ చేస్తారు అక్కడ. బాగుంది. అక్కడ ఒక టైలర్ లాగా కొలత కొలిచి ఇంత నష్టం జరిగింది, ఇందులో నీ వాటా ఎంత అని బట్టి చేస్తారు. దాన్ని బట్టి దరువు. ఇప్పుడు ఏం చేయని యేసుకే అలాంటి దరువు ఉంటే, నేను చెప్పలేదే ప్రేతాత్మ అని చెప్పి. సరే ఏం చేయని ప్రేతాత్మకే ఇంత దరువు ఉంటే మళ్ళీ మీరు ఏస్ అంటారేంటి? సరే ప్రేతాత్మ లీగల్ టర్మినాలజీ నేను మాట్లాడేది. ఆయన నాకు తెలియదు, నేను చెప్పేది ప్రేతాత్మ గురించి అండి. సరే కాదు. ఇప్పుడు ఆ ప్రేతాత్మకే ఆయనకు సంబంధం లేకపోయినా వీళ్ళు వాడుకుంటున్నందుకు అంత శిక్ష పడుతుంటే మరి డైరెక్ట్గా వీళ్ళు ఇంత ఇది చేస్తున్నారు కదా, ఇంత రాంగ్ గా బిహేవ్ చేసి వీళ్ళకి అసలు మీరు ఊహించలేరు. భయంకరమైనటువంటి మలమూత్రాలతో నేను ఒక సరస్సులోకి దింపుతారు. దాంట్లో ఈత కొడతా ఉంటారు. బాగుంది. ఓ చాలా బాగుంది. దాంట్లో నుంచి ఇలా ఈదుకుంటూ వచ్చేయమంటారు అలాగా. అరే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళాక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవన్నీ చెప్తుంటారు కదా, మీరు అలా అనుకుంటూ ఉంటారు వీళ్ళు రిజర్వ్ చేసుకుంటున్నామని. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వస్తాయని అదే ఇదని ఆశపడి వెళ్తున్నారు కదా అక్కడ. అది ఈ సరస్సుకి అటుపక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని పెడతారు. ఏదమంటారా? ఇలా ఈదుకుంటూ వచ్చేయమంటారు. ఆ మలమూత్రాలతో నిన్ను నా సరస్సులో దింపి ఇలా ఈదుకుంటూ వచ్చిన తర్వాత అది మై సభలో అక్కడ మాయమైపోద్ది. డిజిటల్ ఫ్లాట్ అంటారు, మాయం చేస్తారు అక్కడ. ఏఐలో క్రియేట్ చేశారు దాన్ని. అక్కడ మాయమైపోయి మళ్ళీ అక్కడ కనపడుతుంది, అటు నుంచి అలా ఈదుకొచ్చేయమంటారు. భయంకరంగా అటు ఇటు ఈదుతూ ఉంటారు. అందులో మెయిన్గా ఈ పాస్టర్లకు ఎక్కువ ఉంటుంది, అది నమ్మిన గొర్రెలకు కూడా ఉంటుంది, బాగా ఉంటుంది. కానీ పాపం వీళ్ళకి వచ్చే జన్మలో కూడా గుర్తుండదు కదా ఇదంతా. మళ్ళీ జన్మ తీసుకునే ముందు వరకు మొత్తం గుర్తుంటుంది, దేనికి శిక్ష అనుభవిస్తున్నాము అనే స్పృహ ఖచ్చితంగా ఉంటుంది. అలా లేకపోతే దానికి వాల్యూ లేదు కదా. ఒకవేళ ఇంత శిక్ష వీళ్ళు అనుభవించిన తర్వాత నెక్స్ట్ జన్మకి మారతారంటారు వీళ్ళు? మారగా మారా మళ్ళీ వాళ్ళని ఎల్కేజీ దగ్గర నుంచి వేస్తారు. వెరీ గుడ్. తీసుకెళ్ళి ఎల్కేజీ నుంచి మళ్ళీ పైకి రావాల్సిందే. వీళ్ళు ఏమన్నా గుళ్ళు కట్టారా? దేవతా దోషం వీళ్ళు చేసేది. జన్మలకి సరిపడా పాపాన్ని వీళ్ళు మూట కట్టుకుంటున్నారు కాబట్టి కొన్ని లక్షల కోట్ల జన్మలు వీళ్ళు పేడ పురుగులై
బొద్దింకలై ఈ మలమూత్రాల్లో తిరుగుతూ పందులై బురదలో పొర్లుతూ అలా ఈదుకుంటూ రావాలి. ఒక ఆడదేవతకు ఒక మొగ ఆయన బట్టలిప్పుతా అంటే గమ్మునుంటుందా? గమ్మునుంది. అరే మా దేవుళ్ళు ఎప్పుడు మాట్లాడలే. అయ్యప్పకి వెళ్ళేవాని చిన్నప్పటి నుంచి, శబరిమల అంటారు కదా, శబరిమల అయ్యప్పకి వెళ్ళేవాని. అయ్యప్పకి వెళ్తే అక్కడ వెలుగు కనబడుతుందని ఎన్నిసార్లు పోయినాను, ఏ వెలుగు కనబడలే, ఏ దేవుడు మాట్లాడలే. మేము అయ్యప్పకి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే రోడ్లు ఉన్నాయి, అడవిలో నుంచి చెట్లో నుంచి అన్నిట్లో నుంచి పోవాలి. అప్పుడు వాగు దాటాల. మా మామ తీసుకెళ్ళేవాళ్ళు. మేము చిన్నప్పుడు ఇంత ఇంత నీకు 7 ఇయర్సా? 7 ఇయర్స్. నేను ఫస్ట్ టైం పోయింది 7 ఇయర్స్లో. 7, 9, 11, 13, 15, 17, 19 ఇట్లా పోవాలా. 8, 10, 12లో పోకూడదు, ఆడ్ నంబర్స్లో పోవాలా. అది రూల్ అనమాట. ఇప్పుడు అయ్యప్ప మాల ప్రతి సంవత్సరం వేసుకున్నారు, కంటిన్యూగా వేసుకుని ఉన్నారు. సంవత్సరం విడిచి సంవత్సరం ఆడ్ నెంబర్స్లోనే వేసుకొని ఎవరు చెప్పారు అసలు? వాళ్ళు ఏదైనా చెప్తారండి. ఇంకా కొత్త రూల్స్ అదే పెడతారు. ప్రసాదం గురించి చెప్పాడు కదా, పళని ప్రసాదం గురించి. గురించి. ఈ వాగు దాటేటప్పుడు ఈ లీచ్ అంట జలగా మా కాళ్ళని పట్టుకుంటాయి. చెప్పులు వేసుకోకూడదు, చెప్పులే షూలే ఏంలే, అట్లనే నడిచేది. ఆ జలగా కాళ్ళని పట్టుకుంటుంది. కాళ్ళని పట్టుకొని ఏం చేస్తుంది? రక్తం మేము చిన్నపిల్లలు, మాకు బాధ అనిపించేది, పీకేవాళ్ళం. పీకితే మా మామయ్య చెప్పేవాడు, వద్దురా పీకొద్దురా. ఏం మామయ్య అంటే, నీ బాడీలో నుంచి అది పాపం తీసేస్తా ఉందిరా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు కదా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళక ముందు, శబరిమల ఎక్కక ముందు నీ బాడీలో నుంచి, నీ శరీరం నుంచి అవి పాపాన్ని తీసేస్తుందిరా అని. ఇంత చేస్తే కూడా అక్కడ ఏ దేవుడు మాట్లాడలే. వీళ్ళ శవం అయితే పరిగెత్తుకొచ్చేసేది ఇక. కాదండి, ఇప్పుడు జలగ తీస్తే పాపం పోతుంది అని చెప్పి ఆయన చెప్పిన దానికేమో ఇలా చెప్తున్నాడు. ఎవరో శవం అక్కడ ఏలాడి రక్తం కారిస్తే పాపాలు పోతాయా మరి? అదే కదా, ఇప్పుడు వీడి ఒంట్లో రక్తం తీస్తుంటే పాపం పోయిద్ది. అసలు ఇది ఎవరో హిందుత్వంలో ఎవరో చెప్పరో, ఆడెవడో చెప్పాడు. అసలు అక్కడెక్కడో శవం రక్తం కార్చింది, మన పాపం పోయింది, దానికంటే ఇది లాజికల్గా ఉంది కదా. అవును, ఉంది ఇది. దానికంటే చాలా బెటర్గా ఉంది. అవును, ఎందుకంటే అట్లీస్ట్ మన బ్లడ్ సైంటిఫికల్గా కూడా బ్యాడ్ బ్లడ్ పీలుస్తుంది అని కూడా చెప్పొచ్చేమో. ఇప్పుడు అది మన శాస్త్ర ప్రమాణం, అది నిజమని మనం చెప్పట్లేదు. కానీ అక్కడెక్కడో శవం రక్తం గారింది, మన పాపం పోయింది, దానికంటే ఇక్కడ జలగలు నీ ఒంట్లో రక్తం తీసేసి దాని ద్వారా నీ పాపాలు తీసేస్తున్నాయి అంటే దానికంటే మోర్ లాజికల్గా ఉందా లేదా? ఉంది, ఆబ్వియస్లీ. అది మేము ఇది నమ్మం, మా శవం ద్వారానే రక్తం పోయిందని నమ్ముతా ఉంటారు వీళ్ళు. మేమంతే, మా రాజకీయం ఇంతే. తేలు మంత్రం కూడా రానుడు పాము పడక మీద చేయబెట్టాడంట, అట్లా ఉంది వ్యవహారం. ఇంకైందా? సింక్ అయినా అవ్వకపోయినా రాజు మెచ్చిందే రంభ, నేను చెప్పిందే సామెత. సామెత సింక్ అవ్వకపోతే ఆడియన్స్ హర్ట్ అవుతారేమో. ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, హర్ట్ అవ్వరు. మీరు ఆ సామెత వేయకపోతే హర్ట్ అవుతారు. బాలాజీకి వచ్చేవాళ్ళం, గుండు గీసుకొని పోయేవాళ్ళం. ప్రతి సంవత్సరం గుండు. ఎండాకాలం వస్తే ఫస్ట్ తిరుపతి బాలాజీకి రావాలా. ఎండాకాలం సెలవు వచ్చిందంటే ఫస్ట్ విజిట్ తిరుపతి బాలాజీకి వచ్చి గుండు గీసుకొని పోవాలా. గుండు మారిందే కానీ గుణం మారలే. ఎన్ని సంవత్సరాలు ఎవ్వరు మాట్లాడలేదు. పట్టపరాజు చేపట్టిన గుడిసేటి మొండకి గుణం రాదని చెప్పి ఇప్పుడు వీడి మతం మారంగా వీడికి వచ్చేసింది ఆ గుణం. సింక్ అయింది, బాగా సింక్ అయింది. ఎన్ని దేవుళ్ళు ఎవ్వరు ఎక్కడ మాట్లాడలే. అప్పుడు అనుకున్నాను, ఈ క్రిస్టియన్ దేవుడు కావచ్చు పవర్ఫుల్ గాడ్, ఒకవేళ శక్తిగల దేవుడేమో మాట్లాడతాడేమో. ఒకవేళ క్రిస్టియన్ దేవుడు మాట్లాడితే నా గురించి ఏం చెప్తాడు అంటే, ఎవరైనా మాట్లాడితే నా గురించి ఏం చెప్తాడని ఉంటుంది. నేను మంచోడైతే నా గురించి ఏం చేస్తాడు? మంచిగా చెప్తాడు. చెడ్డోడైతే ఇప్పుడు ఆ దేవుని నేను తిట్టాను. ఆయనకి పని ఉండదండి, వచ్చి మాట్లాడటానికి వెళ్తాడు. ఈడేంటి, వీడి గుణం ఏంటి? ఈ విశ్వం గురించి ఈయన డాష్ గారికి ఒక్కడికి కూడా అవగాహన ఉన్నది. అసలు విశ్వం యొక్క పరిమాణం ఎంతో తెలిస్తే అందులో ఒక చిన్న నలక, ఈ భూమి అనేదే ఒక చిన్న నలక. ఆ భూమిలో మనం ఎక్కడున్నా కౌంట్ కూడా కావు. కానీ వీళ్ళ దేవుడు సమస్త విశ్వాన్ని వదిలేసేసి చిన్న ఇసుక రేణువు లాంటి భూమిలో, అందులో ఈ పనికి మనలో ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు నా గురించి పట్టించుకుంటున్నారా లేదా, నన్ను కాకుండా ఇంకెవరైనా పూజిస్తున్నారా లేదా అని చెప్పి వాళ్ళు ముడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అసలు ఎంత చీప్ చేశారంటే దేవుడు అనే పదాన్ని. నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, నిజంగా దేవుడు భూమి మీదకి వస్తే కనుక నా పొరుగు తీశారని చెప్పి వాళ్ళ మీద పొరుగు నష్టం దావా వేస్తాడు. అసలు ఎవరికి రాని ఆలోచన వీళ్ళకి ఎందుకు వస్తుంది? దేవుడు మాట్లాడాలి అసలు మాట్లాడే గోల్ ఏంటండి? ఎందుకని మాట్లాడటం? ఇప్పుడు మనం ఏదైనా ఆయనని ప్రార్థించినప్పుడు మనకు అంతా మంచిగా జరుగుతుంది అనుకున్నాము, ఆయన నమ్ముకున్నందుకు, అది ఓకే కదా. వచ్చి మాట్లాడి ఏం చేయాలి? ఇప్పుడు మనకి గాలి ప్రాణాధారం. గాలి నాకు కనపడాలి, ఇక్కడ కనపడిద్దేమో చూద్దాం, అక్కడ కనపడిద్దేమో చూద్దాం
అని తిరిగితే ఆయన పిచ్చోడు అంటారు. అవును, వీళ్ళందరూ అదే అయితే. గాలి లక్షణం ఏంటి? మనకి ప్రాణవాయువు అందిస్తుంది. అది కనపడటం ముఖ్యమా, ప్రాణవాయువు ఇవ్వటం ముఖ్యమా? అది దేవుడు వచ్చి మాట్లాడితే ఆయన లక్షణం అది కాదు. ప్రతి పనికి మాని పోరంబోగడి దగ్గరికి వచ్చి నేనున్నాను రోయ్ అని ఆదరేసుకుని వెళ్తాడా? ఈ పనికి మాలి పోరంబోగడి దగ్గరికి వచ్చి ఆడు పనికి మాలి మొత్తం వీళ్ళకన్నా పోరంబోగ్గాడు అయితే, వీళ్ళకన్నా తీసేసినోడు అయితేనే వీళ్ళ చుట్టూ తిరుగుతాడు. అంతే కదా? అమ్మో, ఇంత లాజిక్గా చెప్పిన అర్థం కాదండి. అర్థం కాదు కాబట్టి వాళ్ళు గొర్రెలు. పోనీలే, ఏం చేయలేము ఇంకా. జీసస్ క్రైస్ట్ నేను ఏం చేశాను? యేసు ప్రభు నేను చెడ్డ మాటలు తిట్టాను. ఆయన బిడ్డల్ని ఏం చేశాను? ఆయన బుక్స్ ఏం చేశాను? చింపేశాను. ఆయనను వదులుతాడా, నన్ను కొడతాడా? చెప్పండి. ఇలా చేసిన వాడిని మీరేం చేస్తారు? బాగా వేస్తారు కదా. ఆయన కూడా వేస్తాడు అనుకున్నాను. ఆయన కూడా వేస్తాడు అనుకున్నాడంట. నాకు అన్ని బూదుల్లా కనపడుతుంది ఈ మోహన్ తగలయ్య. వేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము నేర్చుకునేది ఏమంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే దుష్టులకు ఏముంటుంది? శిక్ష ఉంటుంది. శిష్టులకు అంటే మంచివారికి భక్తులకు ఏముంటుంది? రక్షణ. నేను దుష్టుని, నాకు తెలుసు నేను దుష్టుని, నిండా దుష్టుని. ఇదొక్కటే నిజం. వీడి సాక్ష్యం మొత్తంలో ఇదొక్కటే నిజం. అవును. కాదు, ఇంకొక విషయం చెప్పాలంటే నాలో చాలా దురాత్మలు ఉండినాయి, చాలా దయ్యాలు ఉండినాయి నాలో. ఇప్పుడు పోనీ ఎవడు చెప్పాడు? ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడే ఉన్నాయి, అప్పుడు లేవు అసలు. ఇప్పుడే వచ్చినాయి. అనేకమైన దయ్యాల సంబంధమైన దురాత్మల సంబంధమైన ఈ చేతబడి సంబంధమైన పనులు చేసేవాడిని. దాన్ని ప్లాన్చెట్ అంటారు. అసలు ఈ మంత్ర విద్యలు, మాంత్రికుడు, శాతబడి విద్యలు ఇవి చెప్పకుండా వీళ్ళకి కంప్లీట్ అవ్వదా ఒకడికి కూడా? వీళ్ళకే ఎందుకు ఉంటాయండి? వీళ్ళలోనే ఆత్మలు దూరడం, వీళ్ళకే దయ్యాలు పట్టడం. అంటే అక్కడ ఆ మతంలో ఉన్న జనాలకి అవి చెప్తేనే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. అవి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆడియన్స్ పల్స్ అనమాట అది. కానీ ఇంకొక డౌట్ వస్తుంది నాకు ఇక్కడ. ఇప్పుడు వెంటనే వాళ్ళు ఏదైనా ఎదురు క్వశ్చన్ చేస్తే డౌట్ వచ్చి నీలో దయ్యం పట్టింది, సైతాన్ వచ్చింది అని చెప్తున్నారు కదా. వీళ్ళు ముందు మాకు వచ్చింది మేము వదిలించుకున్నామని చెప్తేనే తర్వాత వాళ్ళకి వచ్చింది అని చెప్తే నమ్మేస్తారు. ఈయనకి జీతం ఏమిస్తుర్రా? తర్వాత ఎవడన్నా ఎదురించినా ప్రశ్నించినా వాడికి కూడా దెయ్యాలు పట్టేసినాయి అని చెప్పి మిగిలిన వాళ్ళందరినీ భయపెట్టేస్తారు. ఆడికి కూడా ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నాలో దెయ్యాలున్నాయి అని చెప్పి అట్లా ఆ విధంగా ప్రశ్నించే వాళ్ళని అణగదొక్కుతూ నిలబడే మతం ఇది. రకాలైన ఈ ఏమంటారు మంత్రాలు, తంత్రాలు, ఈ దయ్యాలకు సంబంధించిన పని చేసేవాడిని. నిజంగా మంత్రాలు, తంత్రాలు ఉంటే అసలు ఈ పాస్టర్లు మొత్తం మట్టి కొట్టుకుపోవాలని ఒక మంత్రం అయితే అయిపోద్ది కదా. మొత్తం వెళ్ళి అందరూ హిందూ మహాసౌధంలో అడుగున బురదలో కూరుకుపోవాలి, ఓ మంత్రం వేస్తే అయిపోయేది. అంటే ఈ కలియుగంలో మంత్రాలు పనిచేస్తుంటే నిజానికి కలియుగంలో మహిమలు ఉండవు, మంత్రాలు పనిచేయవని చెప్పి మనకి పెద్దల వాక్కు. ఇంత చెడ్డోని నాకు ఏ మాత్రం రక్షణ రాదు, యేసు ప్రభు నన్ను నరకంలో వేసేస్తాడు అని నేను ఆడ ఆలోచిస్తూ ఉన్నా. ఇప్పుడు వీళ్ళు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఒక పెద్ద క్రైమ్ లాగా మాట్లాడతారు కదా. ఇప్పుడు ప్రభుత్వాలు చేసే పని ఏంటి? అదే కదా. ఇప్పుడు వీళ్ళ క్రైస్తవ దేశాలు ఉన్నాయి, వాళ్ళు చేసే పని ఏంటి? ఎవరైనా అదే చేస్తారు. క్రిమినల్స్ శిక్షిస్తారు, మంచి వాళ్ళని రక్షిస్తారు. కనీసం ఇంగితం విచక్షణ ఉన్న ఎవడైనా చేసే పని అదే. కానీ హిందుత్వంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉంది, అదొక క్రైమ్ లాగా చెప్తారు వీళ్ళు. అంటే ఈ పోరంబోగ్గాళ్ళందరినీ రక్షించి మంచోళ్ళందరినీ చంపాలా? మంచోళ్ళందరినీ మలమలామాడే మంటల్లో వేసి నరకంలో వేసి వీళ్ళని చక్కగా స్వర్గంలో కూర్చోబెట్టి మేపాలి వీళ్ళని. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాంటి ఏదో పనులు చేసి వచ్చేవాళ్లే కదా. వీళ్ళని మాత్రమే, వీళ్ళ దగ్గరికి మాత్రమే ఆయన వస్తున్నాడు అంటే, వీళ్ళని మాత్రమే ఎంచుకుంటున్నాడు అంటే మరి ఆయన పని ఏంటి? అంటే సత్యభాషణం ప్రియభాషణం రెండు ఉంటాయి. సత్యభాషణం అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా నిజం చెప్పడం. ప్రియభాషణం అంటే అబద్ధం అయినా కూడా వాళ్ళకి నచ్చేది చెప్పడం. ఇప్పుడు హిందుత్వం ఏంటి? సత్యభాషణం. తప్పు చేస్తే నువ్వు శిక్షించబడతావు, కర్మఫలం అనుభవించాలి, సత్యభాషణం ఇది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇదే జరిగిద్ది, ఇది లాజిక్. ప్రియభాషణం ఏంటి? నీ దురాశలన్నీ నెరవేరుతాయి అంటారు. అది సత్యం కాదు, కానీ ప్రియభాషణం వాళ్ళకి అప్పటికి అది నచ్చిద్ది. నీ పాపాలు నువ్వు ఆల్రెడీ ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ పోతాయి, ఒక్కసారిగా నీ పాప రాశి అంతా భస్మం అయిపోతుంది, నువ్వు పవిత్రుడు అయిపోతావు. అది సత్యం కాదు అయినప్పటికీ ప్రియభాషణం వాళ్ళకి నచ్చుతుంది అది. అలా మనిషి బలహీనతల మీద ఈ మాఫియా అనేది నిర్మాణం అయిందనమాట. నాకు భయం అయిపోయి వణుకొచ్చేస్తూ ఉంది. ఆ బోధకుడు వచ్చాడు, సువార్థికుడు, చేతిలో బైబిల్ పట్టుకొచ్చాడు. ఆయన పేరు ట్రెవర్ లూయిస్. ట్రెవర్ లూజ్గా ఉంటుంది, ట్రెవర్ లూయిస్ అంటే. ఇట్లా బైబిల్ ఇట్లా పెట్టి గాడ్ లవ్స్ యూ అన్నాడు. 3 మాటలు. గాడ్ లవ్స్ యూ అనే లోపల
వణుకొచ్చేసింది. నన్ను ఎట్లా ప్రేమిస్తాడు? నన్ను ఎవరు ప్రేమించరే? మా డాడీ, మా మమ్మీ, మా అక్క, మా అన్న, నా ఫ్రెండ్స్, మా బంధువుల్లో ఒక్కరు నన్ను ప్రేమించేవారు లేరు. ఎందుకంటే అందరికీ తెలుసు పక్కా దుర్మార్గుడు. ఇంటికి వచ్చాడంటే ఏదో ఒకటి దొంగతనం చేసుకుపోతాడు. ఇంటికి వచ్చి నేను బంధువుల ఇంటికి పోయినానంటే వాళ్ళకి భయం. ఏమి వీడు చెయ్యి ఏమంటారు హిందీ మీద వెళ్తే హాత్ సాఫ్ కరికే జాగా, చెయ్యి సాఫ్ చేసుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. ఇంత దొంగ. ఎవరు నన్ను ఇష్టపడేవారు, ఎవరు నన్ను ప్రేమించేవారు కాదు. అయితే ఈ యేసు ప్రభు నన్ను ప్రేమిస్తాడంట. నేను ద్వేషించిన దేవుడు నన్ను ప్రేమిస్తాడంట. నేను దూషించిన దేవుడు నన్ను ప్రేమిస్తాడంట. నేను ఆయన బిడ్డల్ని కొడితే ఆయన నన్ను ప్రేమిస్తాడంట. ఆయన గ్రంథాలు చింపేస్తే ఆయన నన్ను ప్రేమిస్తాడా? అయితే ఇప్పుడు ఎవడైతే గాడ్ లవ్స్ యూ అన్నాడో, ఇప్పుడు ఇంత ఎదవైనా కూడా ఆయన నేను ప్రేమిస్తాడు అంటున్నాడు కదా. వాడిని అక్కడికక్కడే జుట్టుబట్ట కింద పెట్టి దొల్లిచి కొట్టి, ఆడి పిల్లల్ని ఆడి ముందే బండకేసి కొట్టి, ఆడి పిల్లాన్ని కూతురిని ఆడి ఇంట్లో ఆడాలని ఆడి ముందే రేప్ చేసి, ఇప్పుడు చెప్పరా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పి అనాలి. అప్పుడు ప్రేమిస్తే అది కదా గొప్పతనం. ఇప్పుడు ఎవడో ఇంట్లో దొంగతనం చేస్తే, ఎవడో ఇంట్లో నువ్వు ఆడపిల్లలను పాడు చేస్తే మీ దేవుడు వచ్చి ఆయన ప్రేమిస్తాడా? అంటే నొప్పి నీకు తెలియట్లా. నీ ఇంట్లో జరగాలి, వాళ్ళు చేసేవన్నీ నీ ఇంట్లో జరిగిన తర్వాత అప్పుడు చెప్పాలి. ఇదే కదా, అంతే కదా ఫాదర్ సినిమా. అవును. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు ఎన్ని ఏదో పనులైనా చేసిరా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అని చెప్తున్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఏదో పని చేసి వచ్చాడు. దేవుడు ప్రేమించడం కాదు, ముందు ఆయన ప్రేమించాలి. ఇప్పుడు ఎవడైతే ఈ పని చెప్తున్నాడో పాస్టర్లో, వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేయండి, మీరు వాడిని కత్తులు పెట్టి పొడవండి, అప్పుడు వాడు వచ్చి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అప్పుడు చెప్తాడని చూడండి. ఇప్పుడు వీడు శిక్షించబడాలి కదా చట్ట ప్రకారం. ఇప్పుడు వీళ్ళు ఏంటి నేరాలను ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళు మీరు దొంగతనాలు చేయండి, రేపులు చేయండి, ఎన్నైనా చేయండి, మొత్తం లోకాన్ని పాడు చేయండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమించాలి? ఆ పనికి పనిలోకి ఇంకేం పని లేదా? అంటే అలా ప్రేమించే దేవుడికి అది దేవుడు ఎందుకు అవుతాడు? సైకోగాడు కదా, శిక్షించాలి కదా. చట్టాలు ఎందుకున్నాయి, శిక్షలు ఎందుకున్నాయి? అలా తప్పు చేసిన వాడికి శిక్ష పడితే ఇంకొకటి భయపడతాడు, వాళ్ళలో పరివర్తన వచ్చింది. ఈ దుర్మార్గాలు చేసే వాళ్ళందరినీ ప్రేమించుకుంటూ పోతే అందరూ అదే చేసుకుంటా బొమ్మనే. అయితే ఇప్పుడు క్రైస్తవ దేశాల్లో అసలు ప్రభుత్వాలు ఉండకూడదు, చట్టాలు ఉండకూడదు, పోలీసులు ఉండకూడదు, ప్రేమే ఉండాలి, అందరినీ ప్రేమించుకుంటూ పోవాలి. ఇప్పుడు క్రైస్తవ దేశాలు ఉక్రెయిన్, రష్యా తనువు చేస్తున్నాయి, వాళ్ళు ప్రేమించుకోవట్లేదే. మేము చెప్తాం, చెయ్యం. అసలు ప్రాక్టికల్గా ఎక్కడా వర్కౌట్ కాకపోయినా, ఎక్కడా జరగకపోయినా, వీళ్ళే ఆచరించకపోయినా దాన్నే పదే పదే చెప్పి వీళ్ళ లుచ్చా మతాన్ని ఇలా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? హిందుత్వంలో ఉన్నప్పుడు అన్ని ఎదవ పనులు చేశాను, నేను చేస్తూనే ఉన్నాను అన్నాడు. హిందుత్వంలో ఉన్నప్పుడు ఎవరు మానమని చెప్పలేదా? నువ్వు మారి మంచి మనిషివి అయితే నీకు మంచి, అంటే అందరూ నిన్ను ప్రేమిస్తారని ఎవరు చెప్పుండి ఉంటారు కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు, నన్ను దగ్గర తీసుకోరంటే ఏంటి? వాళ్ళు చెప్పే ఉంటారు కదా, నువ్వు ఎదవ పనులు మానరా, ఎదవన్నారు, ఎదవా, పనికి మాలినోడా, పొండాకూర ఎదవా అని చెప్పి తిట్టే ఉంటారు వాళ్ళు. అంటే ఎవరు చెప్పకాల అయిపోయాడు వీడు. చెప్పకుండా ఎందుకుంటారు అసలు? అదే కదా చెప్తారు. అక్కడ వినరు. కానీ ఏందో అసలు చర్చికి రాగానే, లేకపోతే ఒక సభలో ఎవరు పాస్టర్ చెప్పగానే అది నాకు అసలు దాన్ని మించిన అదే ఏమంటారు బ్రహ్మవాక్యం లేదన్నట్టుగా మాట్లాడతారేంటి? అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, మా బైబిల్ ఇట్లా మార్చేస్తుంది అందరినీ, గడి గుడ్డేం కాదు. ఇప్పుడు వీడికి గనక జీవనాధారం లేకపోతే, ఈ సాక్ష్యాలు చెప్తే కనుక వీడికి డబ్బులు ఇవ్వకపోతే వీడు రెండో రోజు మానేస్తాడు ఈ సాక్ష్యాలు. ఆ డబ్బులు ఇవ్వడం ఆపేయండి, ఆడి చర్చికి పిలిచి 10 మంది ఎదురుగా కూర్చోబెట్టి ఆ ప్రయారిటీ ఆపేయండి, రెండో రోజు మారిపోతాడు వీడు. అసలే దశమాగలు తీసేయండి, 10 సంవత్సరాల్లో మొత్తం క్రైస్తవ మతం మాయమైపోద్ది, ఉండదు అసలు. తర్వాత నువ్వు ఎంత చెడ్డోడైనా సరే దేవుడు నిన్ను ప్రేమ. నాకు అనిపించింది నేను దాక్కున్న సంగతి ఆయనకెట తెలుసు. షూర్ ఆయన ఈ సోది ముందుకు కదలతలేదు, కానీ ఒకసారి ఫార్వర్డ్ చేసేస్తున్నా. ఏమి ఉండదండి అక్కడ. నేను దాక్కున్నాను కదా, ఆయనకి ఎలా తెలిసింది? నేను ఇక్కడ చీకట్లో ఉన్నాను కదా, ఆయన ఏదో చెప్పిన దానికి నేను అక్కడ ఉన్నది నాకే చెప్తున్నాడు. వీడికి చెప్తున్నాడు ఏంటి అసలు? ఇప్పుడు మీరు అందరూ దొంగలో వేదవలో, మీరు ఏ ఏదో పని చేసినా దేవుడు మేము ప్రేమిస్తున్నాడని చెప్పి, ఇది అందులో దొంగ పని చేసి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది. అది ఆడు ఇప్పుడే జస్ట్ రేప్ చేసి ఆ అమ్మాయిని గొంతు తీసుకొచ్చినోడికి కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనగానే అయ్యి బాబు నా గురించి చెప్తున్నాడు అనుకుంటాడు. అందరికీ వర్తించే మాటే ఒక మాట చెప్తారు వాళ్ళు, ఇది నాకే ఇంకా అదే చెప్తాడు. ఇంకా నాలో ఒకలాంటి ఆందోళన కలుగుతుంది, నాలో ఒకలాంటి భయంకరమైన ఏమంటారు, ఏదో పగిలిపోతే ఏదో పేలిపోతే అట్లా అనిపిస్తుంది, బస్ట్ అయిపోతానేమో. మోకరించిన వెంటనే ఏం చేశానంటే చేయి పెట్టాను లోపల అంగీలో, లాగాను, ఒక్క లాగు నా జంజం తీశాను. ఆయన చెప్పలే, ఆయన ఏది చెప్పలే, ఫస్ట్ జంజం లాగి తీశాను. నా మడకు రుద్రాక్షం ఉండేది, రుద్రాక్షం కట్టుకుంటాం మేము, ఎందుకంటే అది మాకు
ప్రొటెక్షన్ అంటాం. రుద్రాక్షం వేసుకుంటే మాకు భద్రత అంటాం. అది పీకేశాను. నాకు పెద్ద కడియం ఉండేది. అసలు ఈ ముంజా కొడుకు నాస్తికుడు అని చెప్పాడు ముందు. అవును. నాస్తికుడు అయ్యుండి జంజం అంటాడు, కాసేపు రుద్రాక్ష అంటాడు, ఈడ మామ పర్రె అంటాడు. అంటే ఇప్పుడు అవన్నీ ఉంటే ఈయన రాలేడా? రుద్రాక్ష ఉంటే దెయ్యాలు రావు కదా. ఉమ్, ఇప్పుడు దెయ్యాలు వచ్చి దూరాలి ఈడు దీంట్లోకి. ఉమ్, రుద్రాక్ష ఉన్నంత వరకు అది దూరం. ఉమ్. ఇవి తీసేశాక దెయ్యాలు దూరినాయి వీళ్ళలోకి. అదే రుద్రాక్ష ప్రొటెక్షన్ అని మాకు చెప్తారు అని అంటున్నాడు కదా, ప్రొటెక్షన్ తీసేశాడు, అది అయిపోయి. అది దెయ్యాలు దూరినాయి అప్పుడు. కడియం తీశాను. నాకు ఒకటి ఏమంటారు వాయగురు అంటారు తెలుసా, మన సిక్కు వాళ్ళ దేవుడు వాయగురు ఉంగరం ఉండింది, అది తీసేశాను. మళ్ళీ సిక్కు మతంలో కూడా పోయాడు వీడు. అసలు ఎన్ని తిరుగుతాడో. అసలు మొత్తం సర్వమత సమ్మేళనం చెప్తున్నాడు వీడు. కానీ మళ్ళీ నాస్తికుడు అన్నాడుగా. ఇంకొకటి నాకు ఈ ఎడమ భుజానికి మంత్రం చదివి ఏమంటారు చేతబడి చేసి ఒక తాబీజు అంటారు, తాయితం మేము హిందీలో తాబీజ్ అంటాం. ఆ తాయితం ఉండింది, దాన్ని తెంపాను. నడుముకు ఒక నల్ల తాడు ఉంటుంది, ముల్తాడు అంటారు కదా, దాన్ని తెంపినాను. దాంతో ఏం ఎందుకో ప్రాబ్లం? నాకు తెలియదు. అది తెంపుతా ఉంటే నాకు బాడీ అంతా, నా శరీరం అంతా ఫ్రీ అయిపోతున్నట్టు. అసలు నల్లతాడు అట్లా. ఇప్పుడు సినిమాల్లో సీన్ ఉంటుంది, ఇప్పుడు భార్యాభర్తలో గొడవ అయిన తర్వాత మెడలో తాలిబట్టి ఇట్లా లాగ్యం తెగిపోద్ది. అసలు నిజంగా సాధ్యం కదా అది? అసలు రాదు, అది తాలి తెగిద్దా? తెగదు. వీడికి ఇప్పుడు మొల చుట్టూ నల్లతాడు కడితే కనుక త్వరగా తెగిపోద్ది అది. అస్సలు అవుతుంది. వీడు శివ సినిమా చూసి వచ్చాడు, నాగార్జున సైకిల్ చైన్ దింపుతాడు కదా, ఇట్లా పెట్టిది. అట్లాగే ఇట్లనంగానే ఇద్దెగిపోయి, ఇట్లనంగానే ఇద్దెగిపోయి, ఇట్లనంగానే అద్దెగిపోయి, అంటే కథ రక్తి కట్టించాలి కదా వీడికి. నిజానికి వీడి ఒంటి మీద ఏమీ లేవు. అసలు చెప్పేదే రాంగ్. అసలు డ్రమటిక్ అంతా డ్రమటైజ్ చేసేసి ఆ గొర్రెలు ఎట్లా వింటున్నారో, వీళ్ళని ఎట్లా భరిస్తున్నారో, వాళ్ళకి ఏం కర్మ వాళ్ళకి బాగుంటుంది అది. ఇప్పుడు ఆ నల్లటి బుక్కులు చెప్పుకోవడానికి ఏముండవు కదా, మంచి విషయాలు ఏముండవు కదా. ఈ పెట్ట కథలు, కట్లు కథలు, ఈ డ్రామాలు, ఇవన్నీ ఈ చెప్పుకుని బతికేస్తూ ఉంటారు. ఇక ఇదే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. అక్కడ ఒక నీతి ఉందా, ఒక ధర్మం ఉందా, ఒక మంచి ఉందా, ఒక పుణ్యం ఉందా? ఏమున్నాయి అక్కడ? పాకెట్లో సిగరెట్ ప్యాకెట్ ఉంది, బాగా సిగరెట్ తాగవని. చైన్ స్మోకర్, గుట్కా ఈటర్, చరస్, గాంజా, అన్ని డ్రింక్స్. సిగరెట్ ప్యాకెట్ తీసి పడేసాను, గుట్కా ప్యాకెట్ పడేసాను. కింద జోబులో ఒక క్వార్టర్ ఉంది, క్వార్టర్ పెట్టుకొని తిరుగుతాం. క్వార్టర్ తీసి ఇప్పుడు ఇన్ని దరిద్రపు లక్షణాలు ఉన్నాడు, సడన్గా ఆడెవడో ఏదో చెప్పాడంట, మొత్తం అన్నీ మానేశాడంట. జస్ట్ ప్రేమిస్తున్నాడు అనగానే మానేసాడు. అంత ఈజీనా? ఇప్పుడు అట్లయితే మరి క్రిస్టియన్స్ అందరూ మానేయాలి కదా. క్రిస్టియన్స్లో పొగ తాగేవాళ్ళు లేరా, మందు కొట్టేవాళ్ళు లేరా? ఎందుకు పాస్టర్లో రేపులు చేస్తున్నారు కదా, వాళ్ళు మారిపోవాలి కదా. అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు లేరా చర్చిల్లో? మరి వాళ్ళందరూ ఎవరు మారట్లేదే. ఈ దరిద్రం ఎంతకన్నా ఎక్కువ చూడలేం. వాట్ ఈజ్ గాడ్ అని చెప్పాడు, హూ ఈజ్ గాడ్ అని చెప్పాడు. ఎన్నెన్నో పక్కన కూర్చోబెట్టి నేను రక్షించబడిన రోజే ఒక తుర్కాయని రక్షించబడ్డాడు. ఓ, వీడు రక్షించబడ్డాడు, వీడు ఫీల్ అవుతున్నాడు. వీడు రక్షించబడ్డాడో భక్షించబడ్డాడో పైకి వెళ్ళినా తెలిసిద్ది వీడికి. మొహమ్మద్ ఇస్మాయిల్ ఆయన పేరు. ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఆయన ఇంట్లో నుంచి తరిమేశాడు. అప్పుడు ట్రెవర్ లూయిస్కి ఒక చిన్న ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్లో ఆయన ఉన్నాడు. అప్పుడు ట్రెవర్ అన్నాడు, ఈయన ఒంటరిగా ఉన్నాడు, నువ్వు రాత్రి వచ్చి ఈయన కంపెనీ ఇస్తావంటే వస్తానన్నాను. నేను ఒక వారం ఆయనతో ఉన్నాను. నేను వారం తర్వాత వాళ్ళ నాయన వచ్చాడు. వాళ్ళ నాన్న వచ్చి, రా బాబు ఇంటికి రా, మీ అమ్మ చాలా. ఆయన ఒంటరిగా ఉన్నాడంట, ఈయన కంపెనీ ఇచ్చాడంట. వీడు బాగా వీడు డేంజర్గా వీడు వదలదు కదా అబ్బాయిల్ని, పండగ చేసుకుంటాడు కదా. ఏడుస్తుంది అని చెప్పేసి ఆయనను ఇస్మాయిల్ తీసుకెళ్ళాడు. ఆయన మొహమ్మద్ ఇస్మాయిల్ ఆయన పేరు. ఆయన తీసుకెళ్ళారు. ఆయన తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు రాత్రి ఆయనకు మంచి భోజనం పెట్టారు. మరుసటి రోజు పొద్దున అయితేనే వాళ్ళ అమ్మ నాయన అందరూ వచ్చి ఆయన కాలు పట్టుకొని, నువ్వు వెళ్ళిపోరా బాబు అన్నారు. నువ్వు వెళ్ళిపోరా బాబు, నువ్వు మా ఇంట్లో ఉండొద్దు. నీలో ఉన్న శక్తి చాలా గొప్పది, నీలో ఉన్న శక్తి చాలా గొప్పది. ఎందుకంటే ఆ రాత్రి ఆయన ఫుడ్లో భయంకరమైన విషం పెట్టారు వాళ్ళు. ముస్లిమ్స్కి ఒక పంథ్యం ఉంది, వాళ్ళ మతం వదిలిపెట్టి ఎవరైనా వెళ్ళిపోతే ఆ తండ్రియే కొడుకుని చంపాలంట. ఇది విన్నారా? మన సంబంధం లేదు, ఆడు చెప్తున్నాడు. ఇస్లాం మతంలో ఎవడన్నా మారి బయటికి వెళ్తే తండ్రే కొడుకుని చంపేయాలి. మరి అలానే ఈ నల్లట్ట పుస్తకం ఏం తక్కువేం కాదు. ఎవడైనా ఇతర దేవతను పూజించు రమ్మని చెప్పిన ఎడల వాడు
నీ కన్న బిడ్డ అయినా నీ కౌకటి భార్య అయినా అవశ్యం వాడిని రాళ్లతో జావగొట్టవలను. అంటే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంటే ఖురాన్ కదా, ఖురాన్లో ఉందో లేదో రాసుకున్నారో లేదో నేను కన్ఫర్మ్ చేయట్లా, ఆడు చెప్తున్నాడు. ఇప్పుడు వీడికి ఖురాన్లో ఉంది తప్పుగా కనపడింది, తండ్రే కొడుకుని చంపటం ఇదే దుర్మార్గం అని చెప్పి. మన నల్లట పుస్తకంలో కూడా అదే ఉంది కదా, ఆయన చదవలేదు కదా, ఇది చదివిస్తే కదా. అదే కదా నిషేధిగాళ్ళు పోరంబొగ్గలు, రోడ్డు సైడ్ పోరంబొగ్గలకి ఏం తెలిసి ఏమీ తెలియదు. తల్లిదండ్రులే కొడుకుకు మరణశిక్ష ఇవ్వాలంట. ఆ మరణశిక్ష ఇవ్వకపోతే ఆ తల్లిదండ్రులకు జన్నత్ దొరకదంట, పరలోకం రాదంట. అందుకు ఆ కొడుకుని ఇంట్లో పిలిచి భయంకరమైన విషం పెట్టి ఆహారం పెట్టారు. ఆయన మంచిగా ప్రార్థన చేసుకొని తినేశాడు. పొద్దునగా దిడ్డంగా ఉన్నాడు. ఎందుకంటే బైబిల్లో రాసింది, నువ్వు విషం తిన్నా కానీ నీకు హాని కాదు. ఆ కొత్త రక్షణ పొందిన దినాల్లో ఆ పిల్లోడు ఆ సహోదరుడు నాకు చెప్తే నా విశ్వాసం ఇట్లా బలమైపోయింది చూడండి. అయితే ఇప్పుడు వీడికి విషం పెట్టాలి, వీడికి విషం పెడితే తెలిసిపోయేది అక్కడే. అంతే కదా. ఎందుకు విషం పెడతాను తింటావా అంటే అటు నుంచి అడ్డ పెరుగుతాడు వీడు, అది వెనక్కి తిరిగి చూడ. అసలు ఇందులో ఉన్న వాళ్ళందరికీ ముందు విషం పెట్టి బతికిన వాళ్ళు మాత్రమే నిజంగా ఏమంటారు, నమ్మిన వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఫేక్ గాలని చెప్పాలి. ఎందుకు ఇప్పుడు వీడికి విషం, ఇప్పుడు నా ముందు కనుక వీడు నిజంగా వీడికి విషం పెట్టి వీడు బతికితే నేను మారిపోతా. రమ్మనండి వీడిని తీసుకొచ్చి నా ముందు వీడికి విషం కలిపిన అన్నం పెట్టి వీడు బతికి చూపించండి. జరగని ఎందుకు అసలు వస్తాడే అడగండి, వాడి ఫోన్ నెంబర్ ఉంటే మనం మాట్లాడదాం. జరగని నెంబర్ ఉందా ఇది? లేదు ఇవ్వాల. సరే ఒకవేళ వీడు చెప్పినట్లుగా ఆ తురకోడు అన్నాడు కదా, ఆ ముస్లిం కుటుంబానికి చెందినటువంటి ఆ కుర్రోడికి వాళ్ళు అమ్మ బాబు విషం పెట్టారు, చంపుదామని చూశారు, వాడు బతికిపోయాడు. అప్పుడు వాళ్ళు కూడా మతం మారిపోవాలి కదా. ఇప్పుడు నిజమైంది ఇప్పుడు ఈయనే అని చెప్పి వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు పారిపో ఇక్కడి నుంచి, నువ్వు వెళ్ళిపో బాబు, నీతో మేము పెట్టుకోమంటున్నారు. అంత శక్తి ఉంది అని అనుకున్న వాళ్ళు ఆ శక్తి వైపు వీళ్ళు వద్దాం అనుకుంటారు కదా. అప్పుడు కొడుకుని రక్షించినోడు ఒకవేళ వీళ్ళు మతం మారితే మిగిలిన ముస్లిం సమాజంతో వాళ్ళకి థ్రెట్ ఉంటుంది అనుకుంటే, విషం పెట్టినా కొడుకుని కాపాడినోడు మిగిలిన సమాజం నుండి వీళ్ళని కూడా కాపాడతాడు కదా. మరి వాళ్ళు నిజమైన దేవుడిని ఎందుకు వదిలిపెట్టేస్తారు? అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా కట్టుకథలు చెప్పడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది బాగా. ఇప్పుడు ఇతను అతనికి ఎవరికో విషం పెడితే బతికాడని చెప్పాడు, కానీ ఈయనకి రేచి ఇక్కడ పోయిందన్న విషయం మాత్రం చెప్పలేదు. ఫస్ట్లో చెప్పాడు, స్టార్టింగ్ మన ఫస్ట్ ఎపిసోడ్లో ఉంది. మళ్ళీ ఎక్కడైతే ఈ ప్రేయర్ చేసిన టైంలో ఈయనకి మొత్తం జంజిని తీసాడు, ఇవన్నీ వేసాడు అన్నారు కదా, అసలు ఆ తర్వాత ఆ నిమిషంలో నాకు రేచి ఇక్కడ పోయింది, అసలు ఇది అద్భుతం జరిగింది, అసలు ఆ పాయింటే లేదు. అసలు రేచీకటి ఉందని చెప్పాడు కదా ముందు, వాళ్ళ బాబును కలవడానికి రేత్రే పోయాడు, సినిమాలు చూసేవాడు, సినిమాలు చూడటానికి రేత్రే పోయేవాడు. రేచీకటి ఉందని ఏదో ఒకటి అంటే ఆడికి ఏదో లోపం ఉంది, ఇది తీసేసాడు, ఒక మిరాకిల్ లాగా చెప్పాలి కాబట్టి అది రాసుకున్నాడు ఆ పాయింట్ కథలో. అది అబ్బా నిజమా? అయితే నాకు కూడా అట్లనే ఉండాలా, నేను కూడా అట్లనే ఫైర్ లాగా ఉంటాను. భయపడేది ఏం లేదు. ఇంకా ఎవరైనా విషం పెట్టని, చంపని, పాము రాని, తేలు రాని, సింహం రాని, పులి రాని, ఎలుగుబంటి రాని, నో ఫియర్ లాగా తయారైపోయినా అనమాట. వీళ్ళు ఇట్లా రెచ్చగొట్టి ఎంతమంది క్రిస్టియన్స్ని చంపేస్తున్నారో వీళ్ళు. పాము వస్తే దాన్ని చంపకుండా వచ్చినాను కరువు అంటారేమో. అంటే వాళ్ళు మరీ అంత తిక్కలోళ్ళు కాదులే, కొంతమందికి ఎన్ని చెప్పుకున్న ప్రాక్టికల్గా వాళ్ళకుంటే భయాలు వాళ్ళకుంటాయి. ఎందుకు ఒక అతను ఇట్లానే ఒక పాస్టర్ పాముని పట్టుకొని పాములు ఆడిస్తారు వీళ్ళు సంథింగ్ ఏదో అంటే ఒక వీడియో వచ్చింది, వైరల్ అయింది కదా, పాంగర్ చచ్చిపోయాడు కదా, స్టేజ్ మీద పాంగర్ చచ్చిపోయాడు, ఒకటే సింహాల బోన్లో దూరాడు. అవును, అని ఆల్మోస్ట్ చచ్చిపోయాడు అనుకుంటా, చచ్చిపోయి స్టేజ్లో తీసుకొచ్చారు, మొత్తానికి ఏదో జరిగింది. అవును, ఇలా జనాలు రెచ్చగొట్టి కొంతమంది పిచ్చోళ్ళు నిజంగా చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది అమాయకులు ఏంటంటే మాకు ఏ రోగం వచ్చినా అద్భుతం జరిగిపోద్దని చెప్పి వాళ్ళు చచ్చిపోయేదాకా అట్లాగే మొరబెట్టుకుని చచ్చిపోతున్నారు. అంటే జనాభా నశించడానికి ఇదొక మార్గమేమో, దేవుడు వీళ్ళని రెచ్చగొట్టి ఈ సైతాన్ని శక్తి. అమాయకులు పోతున్నారు కదా, ఇలాంటి వాళ్ళు పోతే బాగుంటుంది. అంటే ఆ బుద్ధుల వాళ్ళు పోతారు, ఆ విచక్షణ లేని వాళ్ళు పోతారు. ఇప్పుడు ఎందుకు మొన్న కరోనా టైంలో 100 మంది పాస్టర్లు చచ్చిపోయారు, మామూలుగా అందరికి వచ్చే రోగానికి పాస్టర్లు చచ్చిపోయారు, దాని నుంచి కాపాడలేడు కదా. అసలు అంతెందుకు ఏ శిష్యులు చచ్చిపోయారు కాదు, వాళ్ళు 12 మంది దిక్కులేని సాగు చేస్తే అవును వాళ్ళనే కాపాడలేదు. ఇప్పుడు అపరిచితుల్లో ఒక డైలాగ్ ఉంటుంది, అపరిచితుడు అవతరించాడు అంటే విక్టిమ్స్ అందరూ లెటర్స్ రాస్తారు కదా, ఇలా జరుగుతుంది, ఇలా పాపాత్ములు చెలరైపోతున్నారు అంటే మీరేం బాధపడకండి, అపరిచితుడు అవతరించాడు, అందరూ కూడా గరుడ పురాణంలో చెప్పిన విధంగా శిక్షించబడతారని చెప్తాడు కదా. యేసు శిష్యులందరూ గరుడ పురాణంలో చెప్పిన విధంగా శిక్షించబడ్డారు. నిజమే కదా. ఒకరికి కింద సోలం పుడిచి పైకి లేపారు, అవును, ఒకటి పై నుంచి కిందకి ఏలాడేశారు, ఒకటి రోడ్డు మీద వేసి లాగారు,
మరుగుతున్న ఒక నూనెలో కాల్చారు. చర్మం పీకారు ఒకళ్ళకి. వాళ్ళు నిజంగా ఈ ఈ క్రైస్తవ మాఫియాని తయారు చేసింది ఆ 12 మంది ఎవరైతే ఉన్నారో, పౌలు ఎవరైతే ఉన్నాడో, వాళ్ళందరూ నిజంగా గరుడ పురాణంలో చెప్పిన విధంగా శిక్షించబడ్డారు. అది పైకి వెళ్ళిపోయాక కాదు, ఇక్కడే. పైన కోట వేరే ఉంటుంది మళ్ళీ. ఆ, ఇప్పుడు ఇంత పాపిష్టి మతాన్ని తయారు చేశారు కదా వాళ్ళు ఎంత దుర్మార్గమైన శిక్ష అనుభవించారంటే భూమి మీద మొత్తం మీకు గరుడ పురాణం కనపడిద్ది. అవును. అదే ప్రత్యక్ష రుజువు. అసలు వాళ్ళనే కాపాడలేకపోయాడు. ఈయనంట యశం తిన్నా ఏం కాదంట వీడికి. మీరు ఒక వీడియో చేయండి దీని మీద. చేశాంగా. అలా కాదు, గరుడ పురాణంలో ఉన్న శిక్షలు 12 మంది శిష్యులకు పడ్డ శిక్షలు కంపేర్ చేస్తూ ఒక వీడియో చేయండి, భలే ఉంటుంది. కంపేర్ చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. నిజంగా మీకు ఆ యేసు శిష్యులు ఏ విధంగా చచ్చిపోయారు 12 మంది అని ఒక్కొక్కరిని చూస్తుంటే మొత్తం మీకు గరుడ పురాణమే కనపడిద్ది వాళ్ళకి. అంటే వాళ్ళకి పైన ఉండే కోట కంటే కూడా వీళ్ళకి భూమి మీద పడాల్సిందే. అంత దుర్మార్గమైన పాపిష్టి మతాన్ని తయారు చేశారు కదా. అసలు మానవ జాతికి ఒక శాపాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నారంటే, మతాల పేరుతో కొట్టుకు చేస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ క్రైస్తవ మాఫియా. ఇప్పుడు వీళ్ళు చెప్తారు కదా, మా క్రైస్తవ మతంలోకి మారితే స్వర్గం వచ్చిందని చెప్పి. నేనేమంటానంటే అసలు క్రైస్తవ మతం లేకపోతే భూమే స్వర్గం అయింది అంటున్నా. బాగా చెప్పారు. అదే నిజం. అవును, అంటే ఒకటి కాదులేండి, ఒక్కదానితోనే ఎందుకు అనాలి, ఉన్నాయి కదా ఇంకా. అదే యేసు మతం చూసి ఇంకో మతం తయారైంది. ఇప్పుడు యేసు వచ్చి నేను ప్రవక్తనని చెప్పుకున్నాడు, నేను చెప్పుకోకూడదని చెప్పి ఇంకొక ఆయన వచ్చాడు. అట్లా ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మొత్తం మానవ జాతికి శాపం వచ్చింది. అవును, సత్యయుగంలో ఇవి లేవుగా, అప్పుడు బాగుంది. అందుకే కలియుగం పూర్వం లేవు కదా. అవును, అందుకే అప్పుడు ధర్మం 4 పాదాల 3 పాదాల కనీసం 2 పాదాలు నడిచింది. ద్వాపరయుగం వరకు 2 పాదాలు నడిచింది. ఇప్పుడు కుంటికాలు ఒక కాలు మీద నడుస్తుంది. పాషాణ మతాలు వచ్చేసినాయి భూమి మీదకి. ఆ పాపిష్టి మతం తీసుకొచ్చినటువంటి ఆ 12 మందికి కూడా భయంకరమైన శిక్షలు పడ్డాయి. మొన్న జానపాల్ అంటున్నాడు, నాకేదో శిక్ష వచ్చిందండి, నా బొంగు వచ్చింది. ఏ శిష్యులకే దిక్కులేని చావు చేస్తే అది శిక్ష కదా. అవును కదా. అదే వాళ్ళేమో హతసాక్షులు అంట. ఇప్పుడు అట్లా దిక్కులేని చావు చేస్తే వాళ్ళు హతసాక్షులా? ఇప్పుడు నాకేదన్నా ప్రమాదం జరిగితే ఈ శిక్ష. నా బొచ్చులో లాజిక్లు వీళ్ళు మాట్లాడేది. అసలు ఆయనకే ఏసుకే దిక్కులేని చావు. ఆయన రక్తం గారటమే ముఖ్యం అనుకుందాం. పోనీ ఒక బ్లేడ్ తెట్ల కోసం రక్తం కలిసి వెళ్ళిపోవచ్చు, అయిపోయింది కదా. ఆ మేకులు కొట్టించుకోవటం ఏంటి, ఏడవటం ఏంటి, ఏలాడటం ఏంటి, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని చెప్పి ఆ మొత్తుకోవటం ఏంటి, ఆ మొహం మీద ఊపించుకోవటం. మొహం మీద చూశారు, ముడి మీద దన్నారు, కింద పడితే మళ్ళీ లేచేదాకా దన్నారు. సిలువను ఎందుకు మోసాడు అంటారు? సరే, రక్తం కార్చడం వరకు ఏసు ఒక్కడే కాదు, అక్కడ రోమన్స్ పాలసీ ఏంటంటే ఆ మరణ శిక్ష పడిన ప్రతి ఒక్కడితో కూడా సిలువ మోపిస్తారు, ముడ్డి మీద కొడతారు, రేపు కూడా చేస్తారంట. వాళ్ళు ఊరికి వదిలిపెట్టరు. యేసును కూడా రేపు చేసిన హిస్టరీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి ఇటుపోయాం? గరుడ పురాణంలో చెప్పబడిన శిక్షలన్నీ కూడా యేసు శిష్యులకు పడ్డాయి. యేసుకు కూడా ఒక శిక్ష గరుడ పురాణంలో ఉన్నదే పడిందేమో అన్నాడు. అంతేగా, సోలదండం పడిందిగా. సోలదండం 3 మేకలు కొట్టారు, బల్లెంతో డొక్కలో పొడిచారు. సోలదండమే అది. అంటే ఆయన కూడా కొన్ని చేశాడు. ఇప్పుడు అనవసరంగా ఆయన కాని విషయాలు చెప్పుకున్నాడు. నేను ఇది అని చెప్పి మోసం చేద్దామని చూశాడు. ఇప్పుడు ఎంత కాదనుకున్న ఆయన పాత్ర ఉంది ఈ పాపిష్టి మతంలో. ఆయన పాత్ర ఉంది కాబట్టి ఆయన కూడా శిక్ష పడింది. స్వయంగా ఆయనే తప్పించుకోలేకపోయాడు, ఆయన శిష్యుల్ని తప్పించలేకపోయాడు. వీళ్ళందరూ ఇప్పుడు అంటే ఈ పాపిష్టి ఈ పోరంబోగ్గాడిని అంటే రక్షిస్తాడంట. వీడు కొంట ఇట్లా వచ్చేసిందంట, రొమ్ములు ఇట్లా వచ్చేసినాయి అంట. ఇక ఇంతకు మించి ఇందులో చెప్పుకోవడానికి ఏముండదు. చివరిలో వీడికి సరిపోయే ఒక సామెత చెప్పుకొని ముగించేద్దాం. పుట్టుక చూస్తే గరుత్మంతుడు, గుణం చూస్తే పీనుగుల గద్ద. పుట్టుక చూస్తే గరుత్మంతుడు అంటే బ్రాహ్మణ పుట్టుక, గుణం చూస్తే పీనుగుల గద్ద అంటే శవాన్ని నమ్ముకునే బుద్ధిడిది. ఆవిడ తిరుపతిలో పుట్టినంత మాత్రాన దొన్న గోవిందా అన్నది కదా. అలాగే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కడు వేద పండితుడు కాదు, బ్రహ్మజ్ఞాని కాదు. వీడికి పోయిన జన్మ ప్రారంభంలో వీడు బ్రహ్మరాక్షసుడు అంటాడు. పోయిన జన్మలో వీడు బ్రహ్మరాక్షసుడే. బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు కొంతమంది, అక్కడి నుంచి భ్రష్టులైపోయి ఇక పతనం అయిపోతూ ఉంటారు. అలా ఆశలకి ప్రలోభాలకి లోబడిపోయి అకస్మాత్తుగా నేను రాత్రి గొప్పవాడిని అయిపోవాలి అనే ఒక నీచ అల్ప బుద్ధి ఉన్నవాళ్ళు ఈ పాపిష్టి మతాల్లోకి పోతారు. అందుకే చెప్పే కదా, క్రిమి సముదాయ సంకులము కేవల నింద్యం ప్రారంభంలో చెప్పిన పద్యం అది అనమాట. మరో దిక్కుమాలిన సాక్ష్యంతో, మరో పొండాకోరు పోరంబొగ్గడు చెప్పిన చిల్లర చీపు నీచమైన దైద్రపు కొట్టు సాక్ష్యంతో ఒక అద్భుతమైన పద్యంతో
ఆ సాక్ష్యాన్ని చీల్చి చెండాడే బాణాల లాంటి సామెతలతో సామెతలతో. మళ్ళీ మీ ముందుకు వస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.